చాలా చక్కగా గొప్ప మానవతావాది. చికాగోలో జరిగే ప్రపంచ సాధు సంతుల సమావేశానికి వెళ్ళినప్పుడు ఇమిలీ ఇలియాస్ అనే దంపతుల ఇంట్లో తన ఆతిథ్యం తీసుకోవటం, అందులోనే అదివరకే ప్రపంచంలో ఉండే మిగతా 5 సాధు సంతులు ఉండటం, అందులోనే మరి స్వామీజీకి కూడా బస ఏర్పాటు చేయటం, అందులో ఉన్న వాళ్ళు చూసి ఈ బానిస దేశపు ఈ స్వామీజీతో మేము కలిసి ఉండటమా కుదరదు అని చెప్పేసి అని ఆ ఇలియానాకు చెప్పడం, ఆ ఇలియానాకు చెప్పడంతో ఎమిలీ అనే భర్త సరే అని పోయి ఆ గదిలోకి పోయి చూసి నేను చెప్పలేను, అవసరమైతే వాళ్ళని 5 వెళ్ళిపోమ్మను, స్వామి వివేకానంద అందులోనే ఉంటారు, ఆయన భగవత్స్వరూపుడు అని చెప్పి వాళ్ళు సైతం ఆయన యొక్క శిష్యులుగా మారిపోవటం. అదిగాక రాఫ్ట్ విల్సన్ అనే వ్యక్తి తనని కలవనీకి వచ్చినప్పుడు తాను ప్రపంచ దేశపు సాధువుల యొక్క మహాసభకు 2 నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించవలసిందిగా మరి వివేకానంద అడగటం, ఏమండి మీరు అడగటము మేము చేయటమా, లేదు తప్పకుండా ఇస్తామనటం. అంటే బానిత దేశపు స్వామీజీ కావడం వల్ల ఒక 2 నిమిషాలు అతి కష్టం మీద ఇవ్వటం, మరి సమావేశం మొదలుపెట్టి మరి తాను మాట్లాడటం మొదలు పెడితే 2 గంటలు అయిపోయినా కానీ ఎవరు కూడా ఆయన నివారించలేదు. అంతటి గొప్ప మహనీయుడు, మానవతావాది. ఆయనకు మా అందరి యొక్క నివాళులు. ఏదైతే యావత్ భారతదేశం జాతీయ యోజనల దినోత్సవంగా జరుపుకుంటుందో, మరి స్వామి వివేకానంద గారి జయంతి నిజంగా వారి పూర్తి పేరు నరేందర్ దత్తా. వారు కోల్కతా పట్టణమందు జన్మించడం జరిగింది. తర్వాత బాల్యం నుంచే ఆయన ఆధ్యాత్మికంగా వేదాలు కానీ యోగా కానీ వాటి పట్ల ఆకర్షితుడై తర్వాత రామకృష్ణ పరమహంస ప్రియశిష్యులుగా మరి మారడం జరిగింది. తదనంతరం యావత్ ప్రపంచం అన్నగారు అన్నట్టు యావత్ ప్రపంచం అంతా భారతదేశాన్ని ఒక బానిస దేశంగా చూస్తున్న క్రమంలో చికాగోలో జరిగిన సమావేశంలో ఏదైతే మన యొక్క మూలాలను, మన యొక్క పురాతన ధర్మాలను ఏదైతే తెలపడం చేశారో అప్పటి నుంచి భారతదేశానికి ఒక ఖ్యాతి పెరిగిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్వామి వివేకానంద అనేవారు, శ్రమతోటే ఏదైనా సాధించగలం, శ్రమిస్తే విజయం సాధించగలం, మరి 100లో ఒకరిగా కాదు 100లో ఒకరిగా జీవించని ఆయన సూక్తులు నేటి యువతకు ఎంతైనా ఆదర్శప్రాయం. కాబట్టి దయచేసి యువకులందరూ కూడా వారి యొక్క సమాజంలో వారి యొక్క సింహభాగాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. యువత తలుచుకుంటే కాదనేది లేదు, చేయలేనిది లేదు. కాబట్టి ఈరోజు ఈ వివేకానంద గారి జయంతి సందర్భంగా నేను మరి ప్రభుత్వాన్ని ఒక విషయాన్ని కూడా అడగదలుచుకున్నాను. మరి బీసీలు అంటే 1-2 కులాలైనా మరి బీసీలలో సంచార జాతుల యొక్క రాజకీయ వాటా ఎక్కడ పోయింది? మరి వారిని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆత్మగౌరవ భవనాలని 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిందో అందులో మంత్రులు
మరి ఎంపీలు ఎమ్మెల్సీలు ఉన్న కులాలకు మాత్రమే భవనాల శంకుస్థాపన జరిగింది. మరి మిగతా కులాల పరిస్థితి ఏంటి? మరి బీసీల నాయకులు మేము బీసీల యొక్క మంత్రులెమ్మడి చుట్టూ తిరిగే మరి పెద్ద పెద్ద బీసీ నాయకులు ఈరోజు సమాధానం ఏం చెప్తారని నేను ఈ వేదిక నుంచి వారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరుచుకొని సమానత్వం అంటే అన్ని కులాలు సమానంగా చూడాలని చెప్పి బీసీలలో సంచార జాతుల యొక్క సింహభాగంగా వారిని గుర్తించాలని చెప్పి మరొకసారి విన్నవించుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం ఆధ్వర్యంలో మరి పెద్దలందరి ఆధ్వర్యంలో మరి స్వామి వివేకానంద గారి జయంతిని ఘనంగా నిర్వహించుకున్నాము. దానికి బాధ్యత వహించినటువంటి మా ఉపాధ్యక్షులు వెంకటరమణ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై స్వామి వివేకానంద. ఆయన జయంతి సందర్భంగా మనం ఈ వేదికని మనం అలంకరించి దాని గురించి ఆయన నడిచిన సిద్ధాంతాలని మనం నడపాలని కోరుతూ రాష్ట్ర పూసల సంఘం తరఫు నుంచి విచ్చేసిన మన ప్రధాన కార్యదర్శి సత్యారాయణ గారికి మరియు కావేటి దిలీప్ గారికి కోశాధికారిగా అలాగే జాయింట్ సెక్రటరీగా మన కన్నీరు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా మన స్వామి వివేకానంద గురించి చెప్పాలంటే మాటల్లో సరిపోవు. ఎందుకంటే ఆయన అంటే తక్కువ కాలం జీవించిన ఆయన స్మృతులు చాలా ఇప్పటికీ దాదాపు ఒక 200 ఏళ్ళ వరకు కూర్చుకోవచ్చు. ఎందుకంటే ఒక యూత్ ఐకాన్ అని చెప్పేసి అప్పుడు ఆయన ఒక బ్రిటిష్ రాజ్యాన్ని పరిపాలించే టైంలో ఆయన బిరుదు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా మనము ఎవరైనా యూత్ ఐకాన్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాము. ఆ భావన మనం తెచ్చుకునే విధంగా ప్రతి ఒక్క యూత్ అలా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ గారు బీసీ సంఘంలో తరఫున చెప్పినట్టు ప్రతి రాజకీయ దాంట్లో అందరికీ సమాన భావాలు ఉన్నాయి అన్నట్టు గుర్తించు, అలాగే మా యొక్క పూసల కులాన్ని కూడా దాంట్లో జమ చేయాలి. అదే కాకుండా మాకెందుకు రాష్ట్రంలో మాకెందుకు అర్హత లేకుండా చేస్తున్నారు, అదొకటి గుర్తించుకోవాల్సిన ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే స్వామి వివేకానంద గారు కడాఖండిగా ఉన్నారన్నమాట. అప్పుడు ఏంటి, మీరు అడిగితేనే ఏదైనా చేయగలుగుతారు, అడిగిన వాడే రేపు నాయకుడు కాగలుగుతాడు అని ఉద్దేశం స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ సందర్భంగా ఆయన ముందు నిలబడి మేము ఈ యొక్క ప్రశ్నని వినికరిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర పూసల సంఘం తరఫున విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర పూసల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనం ఫలితం ఆశిస్తున్నప్పుడు ఆ ఫలితాన్ని ఆశించకుండా స్వామి వివేకానంద గారు చెప్పినట్లు మరి శ్రమను కష్టాలు వచ్చినా ఎదుర్కొని ముందుకెళ్ళి మనం పనిచేయాలి. అది ఆ యొక్క స్వామి వివేకానంద యొక్క ఆశయాలను కొనసాగిస్తూ నేటి యువత ఆయన చెప్పినట్టు మరి ఫలితాన్ని ఆశించకుండా నేడు తెలంగాణ పూసల యువత కూడా మరి తెలంగాణ పూసల సంఘ జాతి అభివృద్ధి కోసం మరి స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఫలితాన్ని ఆశించకుండా మరి యొక్క కష్టాన్ని శ్రమను మరి సంఘానికి అంకితం చేసి పనిచేయాలని కోరుతూ ఈ సందర్భంగా పూసల సంఘానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.